నిన్న ఒక వీడియో వచ్చింది. సిపిఎఫ్ టీవీ అభినయ్ దర్శన్ పెట్టాడు. ఈ తమ్ముని ఒకసారి చూడండి. సిపిఎఫ్ టీవీ ఛానల్ రికవర్ అయ్యింది అంటూ పెట్టాడు. పైన నా ఫోటో వేశాడు. తర్వాత హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ అని కిరణ్ పాల్ని, తర్వాత అమ్మ తేజాని, తర్వాత అజయ్ బాబుని వేశాడు. ఆ తర్వాత ఇటువైపు నా ఫోటో పెట్టి దేవుని చేతిలో ఓడిపోయిన జాన్ పాల్ అని నా పేరు రాశాడు. నా ఫోటో దేవుని చేతిలో ఓడిపోయిన జాన్ పాల్ అని. అంటే ఈ తమ్మునైల్లో మొత్తంగా 2 సార్లు నా ఫోటో ఉంటుంది. ఈ వీడియో సారాంశం ఏంటి అంటే, ఈ వ్యక్తి ఛానల్ హ్యాక్ అయిందంట. ఎవరో హ్యాక్ చేశారంట. నాకు తెలియదు ఆ విషయం. అంటే ఈ వ్యక్తి వీడియో పెట్టింది నాకు తెలియదు, హ్యాక్ అయింది నాకు తెలియదు, రికవర్ అయింది నాకు తెలియదు, ఏమీ తెలియదు. ఎందుకంటే ఇలాంటి బెగ్గర్స్ని నేను పట్టించుకోను. ఏముంటుంది, ఎప్పుడు అడుక్కు తినడం తప్ప ఇంకొకటి ఏమి ఉండదు. కాబట్టి నేను పట్టించుకునేంత లేదు. ఏదైనా సబ్జెక్ట్ ఉంటే అది శత్రువుగానే లే, సబ్జెక్ట్ చెప్తున్నాడు అనుకో, ఏం చెప్తున్నాడు అనే దానికి మనం ఆలోచించడానికి చూస్తాం. కానీ ఒక బెగ్గర్ వీడియోలు చేస్తూ ఉంటే ఏముంటుంది, ఎంతసేపు ఆ గలగల శబ్దం తప్ప, ఆ అడుగు తినేటువంటి శబ్దం తప్ప ఏముంటుంది. శత్రువైన సబ్జెక్ట్ మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాడు అనేదాన్ని ఒకవేళ కౌంటర్ ఇచ్చినా సరే, ఈ వ్యక్తికి తిరిగి మనం కౌంటర్ ఎలా ఇవ్వాలి, నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేటట్టుగా ఆలోచిస్తాం. సబ్జెక్ట్ ఉంటే ఎవడైనా సరే, చిన్న కానీ పెద్ద కానీ, శత్రువు కానీ స్నేహితుడు కానీ, ఎవరైనా సరే. కానీ ఒక బెగ్గర్ వీడియోలు చేస్తూ ఉంటే నేనైతే చూడండి. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా సరే ఆ క్యూఆర్ కోడ్లు, ఫోన్పేలు, గూగుల్ పేలు, అకౌంట్ నంబర్లు, అక్కడ అది చేస్తున్నా ఇక్కడ ఇది చేస్తున్నా అనేటట్టుగా ఇదే వ్యవహారం ఉంటుంది తప్ప ఈ బెగ్గర్ వీడియోలు చేస్తే నేను చూడను. కాబట్టి నాకు తెలియదు ఏమొస్తుంది ఈ వ్యక్తి ఛానల్లో నుంచి అని చూడను. ఎందుకంటే హీఈస్ అ బెగ్గర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ అ బెగ్గర్. చనిపోయిన ఒక వ్యక్తిని అడ్డు పెట్టుకొని లక్షల రూపాయలు సంపాదించాడు అంటే, శవాన్ని అడ్డు పెట్టుకొని లక్షల రూపాయలు సంపాదించాడు అంటే, అసలు బెగ్గర్స్ కూడా సిగ్గుపడేంత బెగ్గరే వ్యక్తి. గుడిమెట్ల దగ్గర అడుగు తినేవాళ్ళు, మసీద్ దగ్గర అడుగు తినేవాళ్ళు, చర్చి దగ్గర అడుగు తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కాళ్ళు చేతులు లేకుండా, లేకపోతే బయట పని చేసుకోవడానికి ఇబ్బంది పడడం, మొత్తానికి అడుగు తింటూ ఉంటారు సిగ్గు పక్కన పెట్టి. లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి శారీరక బలహీనతలు బట్టి అడుగు తింటూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి ఒక శవాన్ని అడ్డు పెట్టుకొని మనిషి పరువును తాకట్టు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసి అలా శవం మీద పైసలు ఏరుకునేటువంటి ఇలాంటి బెగ్గర్ను చూస్తే నిజంగా అడుగు తినే వాళ్ళు కూడా సిగ్గుపడతారు. కాబట్టి ఇలాంటి బెగ్గర్ వీడియో నేను చూడను. అయితే నిన్న ఒక వ్యక్తి నాకు మెసేజ్ పెట్టాడు. అందులో ఈ వీడియో లింక్ ఇచ్చాడు. ఇచ్చి కింద రాశాడు, చూడండి, ఏంటన్నా ఈ పిచ్చి కుక్క ఏదో వాగుతుంది, కొంచెం వీడి గురించి చూడండి అంటూ కింద రాశాడు. ఏంటన్నా ఈ పిచ్చి కుక్క ఏదో వాగుతుంది, కొంచెం వీడి గురించి చూడండి అని లింక్ ఇచ్చారు. ఈ విధంగా నాకు చూడగానే నేను అనుకున్నాను, అక్కడ టైటిల్ ఏంటంటే సిపిఎఫ్ టీవీ రికవర్ అయ్యింది, దేవుని చేతులు ఓడిపోయిన జాన్ పాల్. ఇది చూడగానే ఒకసారి షాక్ అయ్యాను నేను. ఇదేంటిది, ఛానల్ రికవర్ కావడం ఏంటి, నేను ఓడిపోవడం ఏంటి, ఏంటి అసలు ఈ థంబ్నెయిల్ అని నాకు అసలు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటబ్బా అని నొక్కాను. నొక్కి చూస్తే ఒక 3 నిమిషాలు దాటిన తర్వాత షాక్ అయ్యాను నేను. అదేంటంటే ఒకసారి చూడండి ఏం మాట్లాడాడు. థ్యాంక్స్ చెప్తున్నాను, హృదయపూర్వకంగా ఉన్నాడని మరొకసారి నిరూపించుకున్నాడు. అయితే ఇక ప్రత్యేకించి ఒక వ్యక్తి కోసం మనం మాత్రమే ఇది సాధ్యమైంది. ఈ వీడియో వినిపించకంటే ముందుగా ఒకసారి మీరు ఈ స్క్రీన్ చూడండి. యథావిధిగా బెగ్గింగ్ స్టైల్, యథావిధిగా అడుగుతుంటాం చూడండి. సపోర్ట్ సిపిఎఫ్, ఫోన్పే, గూగుల్ పే 3 నంబర్లు ఇచ్చాడబ్బా. ఫోన్పే, గూగుల్ పేకి 3 నంబర్లు ఇచ్చాడు. ఇంతకుముందు 2 ఇచ్చేవాడు, ఇప్పుడు 3 నంబర్లు ఇచ్చి పడేశాడు. ఏది దొరికితే దానికి చేయండి అని 3 నంబర్లు ఇచ్చాడు. అంటే రోజు రోజుకి వీడియోకి అడుగు తినే స్ట్రాటజీ పెరిగిపోతుంది. అంటే పూర్తిగా విప్పేసుకున్నాడు. ఇక సిగ్గు, మానం, మర్యాద, లజ్జ ఏమీ లేదు. ఇక పూర్తిగా వదిలిపెట్టేసుకున్నాడు. ఎంతమంది అయినా నన్ను బెగ్గర్ అననివ్వండి, నేను అడుక్కు తినేది, నాకు ఇది తప్ప ఇంకొకటి తెలియదు, నేను అడుక్కుంటా అంతే అనేటట్టుగా పూర్తిగా విప్పేసుకున్నాడు. ఇంకేం లేదు, ఏ నూలు పోగు లేకుండా విప్పేసుకున్నాడు. ఇంతకుముందు 2 నంబర్లు పెట్టాడు, ఇప్పుడు 3 నంబర్లు పెడుతున్నాడు. గూగుల్ పే, ఫోన్పే అని చూడండి. తర్వాత క్యూఆర్ కోడ్ పెట్టాడు యథావిధిగా. ఇప్పుడు మరలా యథావిధిగా చూడండి. డిస్క్రిప్షన్లోకి వెళ్తే డిస్క్రిప్షన్లో చూద్దాం ఒకసారి. యథావిధిగా డిస్క్రిప్షన్లో మరలా గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు, క్యూఆర్ కోడ్లు అన్ని డిస్క్రిప్షన్లో కూడా యథావిధిగా మొత్తం డీటెయిల్స్ అన్నీ అడుగుతునే డీటెయిల్సే ఇచ్చాడు. సరే, ఇంతకీ ఈ వీడియోలో నా గురించి
ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. అంటే ఈ వ్యక్తి ఛానల్ హ్యాక్ అయిందంట. ఆ హ్యాక్ చేసిన వ్యక్తి ఎవరు అంటే నేనేనంట, నేను హ్యాక్ చేయించానంట. చూడండి, అంటే ఇంత అబద్ధీకుణ్ణి ఏమని మాట్లాడవు నాకు తెలియట్లే. ఎందుకులే, ఒకసారి వినండి ఏం మాట్లాడుతున్నాడో. ఇంత మనస్సాక్షి అనేది లేకుండా ఇంత అబద్ధం. బూతులు రావు నాకు, బూతులు మాట్లాడకూడదు. ఇక అంటే బూతులు ప్రస్తావన లేదులే, అంటే మాట్లాడితే మనం కూడా వీడి కేటగిరీకి వస్తాం. అయినా మాట్లాడడం లేవు, వదిలిపెట్టేసుకున్నాం అవన్నీ. ఇంత అబద్ధీకుడిని నేను ఇప్పటి వరకు చూడలే నా జీవితంలో. ఇంత అబద్ధీకుడిని ఇంతకు వీడు ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నాడు అన్నది కూడా చెప్తాను. ఈ హ్యాక్ అయినటువంటి డ్రామా ఎందుకు ఆడుతున్నాడు, ఈ హ్యాక్ గురించి ఎందుకు చెప్తున్నాడు అన్నది చెప్తాను, రివీల్ చేస్తాను. మొత్తం అంతా ఈ అడుగు తినే బుద్ధి అంతటిని రివీల్ చేస్తాను. చూడండి. దేవుడు మన పక్షాన ఉన్నాడని మరొకసారి నిరూపించుకున్నాడు. అయితే ఇక ప్రత్యేకించి ఒక వ్యక్తి కోసం మనం మాట్లాడుకోవాలి. ఎవరంటే పాస్టర్ జాన్ పాల్. సారీ పాస్టర్ కాదు, హ్యాకర్ జాన్ పాల్. ఈ జాన్ పాల్ ఇదంతా చేయించుంటాడన్నటువంటి ఒక అనుమానం చాలా మందిలో ఉంది. ఆ అనుమానమే నాకు కూడా ఉంది. ఎందుకంటే ఒక వీడియో చూడండి, పాస్టర్ జాన్ పాలే దీన్ని హ్యాక్ చేయించి ఉంటాడనే అనుమానం చాలా మందిలో ఉందంట. ఆ చాలా మంది ఎవరు ఇంతకీ? ఈ వ్యక్తిలో కూడా ఆ అనుమానం ఉందంట. ఇప్పుడు ఇది అనుమానమా లేకపోతే నిర్ధారణ? ఒకవేళ నేను హ్యాక్ చేయించాను అని అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్ అది కాదు. హ్యాక్ చేయించడం, ఈ తెరచాటు వ్యవహారాలు నా దగ్గర ఉండవు, అంతా డైరెక్ట్గానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తి ఛానల్ హ్యాక్ అయిందే లేదో మనకు తెలియదు. ఈ వ్యక్తి పాస్వర్డ్ మార్చుకొని ఈ వ్యక్తి అలా ఇలా చేస్తుంటాడు. దానికి కారణం కూడా చెప్తాను నేను. అంటే ఈ వ్యక్తిని నమ్మేదానికి లేదు. గతంలో కూడా ఈ వ్యక్తి ఎప్పుడైతే వ్యక్తి మీద నిందలు వచ్చాయో, నిందలు కాదు నిజాలు, ఈ వ్యక్తి మీద చాలా విషయాలు ఉన్నాయిలేండి, చాలా విషయాలు ఈ వ్యక్తి కడపే కదా ఈ వ్యక్తిది. కాబట్టి ఈ వ్యక్తి చరిత్ర అంతా నాకు తెలుసు, కడపలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకులే అనేటట్టుగా అందరూ వదిలిపెడుతున్నారు. నేను కూడా ఎందుకులే ఒక వ్యక్తి పర్సన్లోకి వెళ్ళడం అది మర్యాద కాదు కదా అనేటట్టుగా నేను కూడా వదిలిపెట్టేస్తున్నాను, వెళ్ళను. మా అందరికి తెలుసు, కడపలో ఉన్న మా అందరికీ అభినయ దర్శన్ ఏంటి, ఆ వ్యక్తి చరిత్ర ఏంటి అన్నది అందరికీ తెలుసు. కడపలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ వ్యక్తి భాగవతం ఉన్నది. ఏమంటే ఇప్పుడు రాజమండ్రి అని, విజయవాడ అని, ఈ హైదరాబాద్ అని అక్కడున్నాడు కాబట్టి అక్కడున్న వ్యక్తులు తెలియకపోవచ్చు. కానీ ఈ వ్యక్తి ఏంటి అన్నది మా కడపలో అందరికీ తెలుసు. సభ్యత కాదు కాబట్టి, సంస్కారం కాదు కాబట్టి, అది మానవత్వం కాదు కాబట్టి ఆ వ్యక్తి వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడను కూడా. గతంలో వ్యక్తి మీద ఈ వ్యక్తి వ్యక్తిగత విషయాలు చాలా బయటకు వచ్చాయి. అలా బయటకు వచ్చినప్పుడు దాని నుంచి వ్యక్తి బయటపడడానికి సింపతి డ్రామాలు చాలా ప్లే చేశాడు. ఉదాహరణకి ఈ వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు, ప్రాణాపాయ పరిస్థితులు ఉంటూ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు డ్రామా వేశాడు. అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి మీద వచ్చిన నిందని అందరూ మరిచిపోయి, అమ్మో హార్ట్ స్ట్రోక్ వచ్చిందా, ఏదో ప్రమాదం అయిపోయింది, ఇక ఉండడా, అభినయ దర్శన్ చనిపోతాడా అన్నట్టుగా సింపతి ప్లే చేసి అలా మాస్క్ వేశాడు. ఇలా ఈ వ్యక్తి చాలా సందర్భాల్లో ఎప్పుడైతే దొరికిపోతానో అని తెలిసిపోతుందో అప్పుడు ఇమ్మీడియట్గా ఒక సింపతి క్రియేట్ చేసుకుంటాడు. మీకు అర్థమవుతుందా? ఈ వ్యక్తి కానీ అజయ్ బాబు కూడా గతంలో సింపతి డ్రామా ప్లే చేస్తాడా? ఈ కత్తితో నన్ను నరికారని చిన్న ఘాటు ఒకటి పెట్టుకొని తన కారు మీద తానే రాయి ఎత్తేసుకొని, మీకు గుర్తుందా? అలాగే ఈ వ్యక్తి కూడా ఏంటంటే అజయ్ బాబు ఈ మధ్య ప్లే చేశాడు సింపతి డ్రామా. కానీ ఈ వ్యక్తి ఎప్పటి నుంచో అదే డ్రామా మీద ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి ఈ ప్రవీణ్ పగడల మరణంతో కనబడ్డాడు బయట ప్రపంచానికి. అంతకుముందు చాలా డ్రామాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ వ్యక్తి మీద ఒక సీక్రెట్ బయటకు వచ్చేస్తుందో, ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉంటుందో, అప్పుడు ఇమ్మీడియట్గా ఒక సింపతి డ్రామా ప్లే చేస్తాడు. గతంలో ఈ వ్యక్తి అలా హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా ఇలాంటి డ్రామాలు చాలా ప్లే చేశాడు అని చెప్తున్నాను నేను. అలాంటి సింపతి డ్రామానే ఈ యూట్యూబ్ హ్యాక్ అయింది అనే డ్రామా కూడా. యూట్యూబ్ హ్యాక్ అయిందన్నది ఒక సింపతి డ్రామా. 99% నేను సింపతి డ్రామా అని చెప్తాను. ఈ 1% నాకు తెలియదు. పూర్వపరంలోకి నేను వెళ్ళేటువంటి ఉద్దేశం అనేది నేను వెళ్ళలేదు. ఆ వ్యక్తే పాస్వర్డ్ ఏమైనా చేంజ్ చేసుకొని చేసి ఉండొచ్చేమో. అలా ఈ పాస్వర్డ్ చేంజ్ చేసుకొని ఇకపోతే ఈ కిరణ్ పాలు, అమ్మతేజ, ఇకపోతే ఇంకెవరో అజయ్ బాబు, వీళ్ళందరూ సపోర్ట్ తీసుకుంటున్నట్టుగా వాళ్ళ ఛానల్స్ని కూడా ఇటువైపు చూసేటట్టుగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినట్టుగా, ఇప్పుడు కిరణ్ పాల్ థ్యాంక్స్ చెప్పి, అమ్మతేజ థ్యాంక్స్ చెప్పి, అజయ్ బాబు థ్యాంక్స్ చెప్పి మొదలు పెట్టాడు అనుకో, వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఇటు చూసి
ఈ వ్యక్తి కొత్తగా పెట్టినటువంటి ఛానల్కి సబ్స్క్రైబ్ కావడానికి మనమంతా ఒకటే అనేటట్టుగా అలా సింపతి డ్రామా ఆడాడని నేను అనుకుంటున్నా. అనుకోవడం మాత్రమే కాదు, ఇది నా నిర్ధారణ కూడా. ఎందుకంటే గతంలో ఈ వ్యక్తి చేసినటువంటి సింపతి డ్రామాలన్నీ తెలిసిన వాడిని నేను. ఈ వ్యక్తి ఛానల్ హ్యాక్ అయింది నాకు తెలియదు, రికవర్ అయింది నాకు తెలియదు, నాకే సంబంధం లేదు. కానీ ఆ తమ్నైల్లో ఓడిపోయిన జాన్పాలు ఏంటంటే రాశాడు కదా, కారణం ఏంటో చెప్పమంటారా? ఒక్కటే రీజన్, నా మీద ఉన్నటువంటి నెగిటివిటీని, నా మీద ఉన్నటువంటి వ్యతిరేకతని, నా మీద ఉన్న కోపాన్నంతటిని క్యాష్ చేసుకోవడానికి ఈ వ్యక్తి ఆడుతున్నట్టు నాటకం ఇదంతా. హ్యాక్ అయిందని చెప్పాడు, అది సింపతి డ్రామా. సో ఆటోమేటిక్గా సింపతి క్రియేట్ అవుతుంది. అయినా నాకు తెలియగడుతాను, వీడి ఛానల్ ఉంటే ఏంది పోతే ఏంది. ఇప్పుడు వీడు ఏమైనా సబ్జెక్ట్ ఏమైనా చెప్తున్నాడా? ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎంతసేపు డబ్బు 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 డబ్బు, అదే కదా వీడు మాట్లాడుతున్నది. ఎంతసేపు ఉన్నా డబ్బు ఇవ్వండి డబ్బు ఇవ్వండి డబ్బు ఇవ్వండి అనే కదా వీడి ఛానల్లో వీడియోలు వస్తున్నాయి. వీడి ఛానల్ ఏమైనా సబ్జెక్ట్ కానీ, సువార్త కానీ, బైబుల్ ఎక్స్ప్లెనేషన్ కానీ, సమాజానికి పనికొచ్చి ఏ ఒక్క వీడియో అయినా ఉందా? ఏమీ లేదు. కుక్క మొరిగినట్టుగా మొరుగుతాడు మైక్ ఇస్తే. ఎవడైనా మీటింగ్కి పిలిచి మైక్ ఇస్తే కుక్క మొరిగినట్టుగా మొరగడం తప్ప వీడి దగ్గర సబ్జెక్ట్ కానీ, అసలు వీడు ఎప్పుడైనా నిలవబడే విధానం కానీ, బోధించే విధానం కానీ ఎప్పుడైనా చూసారా? ఏదో సినిమాలో డైలాగ్ డెలివరీ చేసినట్టుగా, ఏదో విలనికి వార్నింగ్ ఇచ్చినట్టుగా, అంత సినిమా స్క్రిప్ట్ చదివినట్టుగా డైలాగులు ఇస్తూ ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ మాట్లాడడం తప్ప వీడు బైబుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, సువార్త ప్రకటించడం కానీ ఎక్కడైనా మీరు చూసారా? సింపుల్ చెప్పాలంటే ఓ అరుస్తూ ఉంటాడు, గొంతు చూసుకొని అరుస్తూ ఉంటాడు. అలాంటి వీడియోలు పెట్టుకున్న వీడి ఛానల్ని, ఇకపోతే ప్రవీణ్ పగడాల గారు మరణిస్తే ఆయన మరణాన్ని అడ్డు పెట్టుకొని ఇంతమంది సబ్స్క్రైబర్ సంపాదించుకున్నటువంటి శవాల మీద చెల్లవేరుకునే ఇలాంటి వ్యక్తి ఛానల్ను ఎవడైనా హ్యాక్ చేస్తాడా? ఇది నా ప్రశ్న. వీడి వల్ల క్రైస్తవానికి వచ్చిన ఉపయోగం ఏంటి? డబ్బు సంపాదించుకోవడం, క్రైస్తవం మీద పడి డబ్బు సంపాదించుకోవడం తప్ప వీడు క్రైస్తవానికి పనికొచ్చే పనులు, వీడియోలు ఏమైనా చేశాడా? ఇంత చెత్త ఛానల్ యూట్యూబ్లో ఇంకొకటి ఉండదు నాకు తెలిసి. ఇంత చెత్త ఛానల్. ఎందుకంటే ఒక్క వీడియో పనికొచ్చేది ఉండదు. అన్నీ అడుక్కు తినే వీడియోలు ఉంటాయి. అడుక్కు తినే వీడియోలు ఉన్న వీడి ఛానల్ని నేను ఎందుకు హ్యాక్ చేస్తాను, లేదా ఇంకొకరు ఎందుకు హ్యాక్ చేస్తారు? వీడి మీద వస్తున్న నెగిటివిటీని, అంటే ఈ మధ్య వెళ్ళి ఆ హైందవుల మీద పడ్డాడు. వాళ్ళు ఇంకా ఉన్నటువంటి ఆ అరాకొర కూడా మొత్తం విప్పేశారు. వీడి చరిత్రని, వీడి కుటుంబాన్ని, వీడి వ్యక్తిగత జీవితాన్ని, వీడి మాటల్ని, రికార్డింగ్లు అన్నీ బయట పెడుతున్నారు. మొత్తం వరుస పెట్టి వీడియోలు పెడుతున్నారు. బయట వాళ్ళు అందరు తగులుకున్నారు. ఈ టైంలో వీడికి ఫండింగ్ ఆగిపోయింది. మీరు నమ్మరు, ఫండింగ్ ఆగిపోయింది. వీడికి డబ్బు ఇచ్చేవాళ్ళు లేరు. వీడికి వ్యూస్ చూస్తున్నారు. చూడండి ఇక్కడ వీడి సబ్స్క్రైబర్లు ఎంత? 91,000. వీడు పెట్టి 16 గంటలైంది. ఇప్పటికీ 9,000 మంది మాత్రమే చూశారు. 9,000 మంది మాత్రమే చూశారు. ఏది? 91,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే 16 గంటలు కానీ 9,000 మంది మాత్రమే చూశారు. ఆ 9,000 మంది కూడా వీళ్ళు పెట్టిన కామెంట్లు చూడండి. ఏమని పెట్టారు కామెంట్లు? ఎందుకు సార్ మన దేవుడికే మొక్కలేకపోయారా? మళ్ళీ ఆ ఛానల్ టక్కున నా యాక్సెస్లోకి రావాలని ఆ హ్యాకర్స్ హెల్ప్ ఎందుకు తీసుకున్నారు? మన దేవుడికి అడుగుంటే ఇచ్చుండేవాడేమో, అది మనకు మంచి సాక్ష్యం అయి ఉండును, లేకుంటే మన దేవుడే ఇచ్చాడని చెప్పాల్సింది. ఇంతకు మించి అవమానమా? మీకు అర్థమవుతుందా? ఈ వ్యక్తి ఏం రాస్తున్నాడు అంటే, ఈ వ్యక్తి ఎవరో హెల్ప్ చేస్తున్నాడంట ఆ ఛానల్ మరణ రావడానికి. ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు? దేవుడికే మొక్కుంటే దేవుడు ఇచ్చిండేవాడు కదా, ఎందుకు వాళ్ళ హెల్ప్ అనేటట్టుగా రాస్తున్నాడు క్రిస్టియన్. ఇకపోతే అందులో కిరణ్ పాల్కి, అమ్మ తేజాకి, లేకపోతే అజయ్ బాబుకి వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేస్తారంటే హ్యాకింగ్లో. నాకు తెలియక అడుగుతాను, అవి ఈ అమ్మ తేజ అంటే ఆ ఎర్ర చొక్కా వేసుకున్న వ్యక్తి, నల్ల మిడ్డి వేసుకున్న వ్యక్తి, మీరు అక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారని చెప్తూ ఉంటాడు కదా అందరికీ. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు చూపెడుతున్నాడు, మీరు ఉద్యోగం లేకుండా వచ్చారు, మీరు పిల్లలు లేకుండా వచ్చారు, మీరు మలబద్ధకంతో వచ్చారు అనేటట్టుగా చూడకుండా అని చెప్తుంటాడు కదా అమ్మతేజ. నీకు చెప్పలేకపోయాడా? నీ ఛానల్ హ్యాక్ అవుతుంది ఇక 2-3 రోజుల్లో, పలానా వ్యక్తి హ్యాక్ చేస్తున్నాడని చెప్పలేకపోయాడా? అదేంటది జాన్పాల్ హ్యాక్ చేశాడు అనే అనుమానం చాలా మంది. అనుమానం ఎందుకు? అమ్మతేజకు ఫోన్ చేయొచ్చు కదా, నువ్వే చెప్పి వచ్చావు కదా ఇంట్లో. ఆ బ్లెస్సీ తేజ అని ఆవిడ రాత్రంతా కష్టపడి చేసిందంట.
అంత కష్టం ఎందుకు? అలా ప్రార్థించి అరటి పండిస్తేనే పిల్లలు పుడుతూ ఉంటే అసలు కళ్ళు మూసుకొని నా కుడి పక్కన ఎడం పక్కన అని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే అమ్మ తేజ అనే వ్యక్తి ఎందుకు కష్టపడింది రాత్రి అంతా ఆవిడ? అసలు హ్యాక్ కాకముందే నీకు ఫోన్ చేసి చెప్పాలి కదా, ఒరే అడుగు తినే బెగ్గరు నీ ఛానల్ హ్యాక్ చేస్తున్నారా అని అమ్మ తేజ ఫోన్ చేసి చెప్పాలా వద్దా నీకు? మరలా సిగ్గు శరం లేకుండా నాకు అమ్మ తేజ భార్య బ్లెస్సీ తేజ భలే హెల్ప్ చేసింది, రాత్రంతా కష్టపడి ఏందేందో చేసింది అనేటట్టు చెప్పావు కదా, ఎందుకంత? కళ్ళు మూసుకొని చూడకుండానే ఈ పక్క శిరీష ఈ పక్క సురేష్ మీరు రండి, మీకు ఉద్యోగం లేదు, మీకు పెండాకుడు లేదు అని పిలుస్తున్నటువంటి ఇలాంటి దరిద్రుడు నీ ఛానల్ హ్యాక్ కాకముందే నీ ఛానల్ హ్యాక్ అవుతుందని చెప్పొచ్చు కదరా. సరే హ్యాక్ అయింది, అప్పుడు ప్రార్థన చేసిన అరటి పండించి పిల్లలు పుట్టించే ఈ అష్టదరిద్రుడు ఆ దరిద్రుడు వాళ్ళ భార్యని రాత్రి అంతా కూర్చోబెట్టి దాని మీద వర్క్ చేయించడం ఎందుకురా? అలా ప్రార్థన చేస్తే టఫీమని రాదా? ఏంద్రా మీరు చేస్తున్న నాటకాలు నాకు తెలియకడుతున్నాను, ఎవరిని మభ్య పెట్టడానికి? అది హ్యాక్ అయిందన్నది అబద్ధం. ఒకవేళ అది హ్యాక్ అయిందంటే జస్ట్ కిరణ్ పాల్ని అమ్మ తేజాని ఆ అజయ్ బాబుని నమ్మించడానికి నువ్వే నీ పాస్వర్డ్ మార్చుంటావు, అంతే. నువ్వే నీ పాస్వర్డ్ని మార్చుంటావు. ఎందుకంటే నువ్వు చేసే సింపతి డ్రామాలు, నువ్వు చేసే నాటకాలు అన్నవి కడపలో ఉన్న మాకు తెలుసు, కానీ ఈ అరటి పళ్ళు అమ్ముకునే అమ్మ తేజాకి, ఈ సొల్లు కబుర్లు చెప్పే కిరణ్ పాల్కి, ఈ మతాలు రెచ్చగొట్టే అజయ్ బాబుకి తెలియదు కదరా వీళ్ళకి. నువ్వు ఎంత అడుగు తినే బెగ్గరువో, నువ్వు ఎంత ఏమనాలో కూడా అర్థం కావట్లేదు, ఆ పదాలు కూడా వచ్చి చావట్లే. నువ్వు ఎంత దిగజారిన వ్యక్తివో మాకు తప్ప, మా కడపలో ఉన్న మాకు తప్ప వాళ్ళకి ఎలా తెలుసురా పాపం. ఆ అమ్మ తేజాకి, ఆ బొమ్మ తేజాకి, ఈ అజయ్ బాబులకి తెలియదురా వాళ్ళకి. నువ్వే ఏదో మార్చుంటావు, మొత్తం నెగిటివిటీ వస్తుంది, అన్ని బయటపడ్డాయి, ఫండింగ్ ఆగిపోయింది, ఇప్పుడు సింపతి క్రియేట్ చేసుకోవాలి, మిగతా వాళ్ళ సబ్స్క్రైబర్లు కూడా నా వైపు తిప్పుకోవాలి అంటే వాళ్ళు హెల్ప్ అడగాలి, వాళ్ళు హెల్ప్ అడిగి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఛానల్లో పెట్టాలి, అప్పుడు వాళ్ళ సబ్స్క్రైబర్లు చూస్తారు అనేటట్టుగా నువ్వు ఆడిన డ్రామా అది వాళ్ళకు కూడా తెలియదు. ఒరే నీ ఛానల్ హ్యాక్ అయ్యే ముందు అమ్మ తేజ నీకు ఫోన్ చేసి చెప్పాలి కదరా. హ్యాక్ అయిన దానికి రాత్రంతా కష్టపడి కూర్చొని చేయడం మీద నాకు తెలియగడుతాను. అరటి పండిస్తేనే పిల్లలు పుట్టించేంత సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంటే, దేవుడు నేరుగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే హ్యాక్ అయిన విషయం ముందు చెప్పకపోవడం ఏంటి? హ్యాక్ అయిన తర్వాత రాత్రంతా కూర్చొని కష్టపడడం ఏంటి? ప్రార్థన చేస్తే వచ్చేస్తా కదరా ఛానల్. ఆయన నీ ఛానల్లో ఏముందని హ్యాక్ చేస్తారా? ఆయన నీ ఛానల్లో ఏ వీడియోలు ఉన్నాయరా? యేసుకు సంబంధించి, బైబిల్ సంబంధించి, క్రైస్తవునికి సంబంధించి ఏమున్నాయి చెప్పురా? ఎప్పుడు అడుగు తినే వీడియోలు పెట్టుకుని ఆ ఛానల్లో. ఒరే అదొక ఛానలు. ఒరే అవి నీ ఛానల్ చూసే కంటే డంప్ యార్డ్ ఉంటుంది కదరా, కంపోస్ట్ యార్డ్ ఉంటుంది, టౌన్లో ఉండే చెత్త చెదారం అంతా తీసుకుని వెళ్ళే డంప్ యార్డ్ ఉంటుంది చూసావా, ఆ డంప్ యార్డ్లో నివాసం ఉండడం మేలురా నీ ఛానల్ చూసే కంటే. అది భౌతికంగా వాసన వస్తుంది. ఒరే నీ ఛానల్ ఎంత దరిద్రమైన ఛానల్ అంటే, ఇలాంటిది ఒక ఛానలు, దాన్ని మరలా హ్యాక్ చేయడము, దాన్ని మరలా రికవర్ చేయడానికి ఈ పెద్ద పెద్ద దైవజనులందరూ కూర్చొని ఓ కష్టపడ్డము. కిరణ్ పాలు ఆయన ఒక దైవజనుడు, అమ్మ తేజ ఆయన ఒక దైవజనుడు, అజయ్ బాబు ఆయన ఒక దైవజనుడు, వాళ్ళు నీ డంప్ యార్డ్ ఛానల్కి హెల్ప్ చేయడము, అది మరలా రికవరీ కావడం, దాన్ని మరలా నువ్వు బయటికి చెప్పడం. అబ్బబ్బా ఏమి డ్రామారా. అది ఛానలు, దాన్ని మరలా హ్యాక్ చేయడము, దాన్ని మరలా రికవరీ కావడము, దానికి మరలా నువ్వు హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ చెప్పడం. మరి నువ్వు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు, ఎందుకు నువ్వు వాళ్ళ బొమ్మ వేసావో అది నాకు కడపలో ఉన్న వ్యక్తులు తప్ప ఒరే వాళ్ళకి తెలియదురా, వాళ్ళని కూడా బకరాలు చేసి పడేసావు అంతే. చెప్తున్నా ఈ వీడియో ముఖంగా, కిరణ్ పాలు, అమ్మ తేజ, అజయ్ బాబు మీకు నాకు మధ్య విభేదాలు ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే మీరు దొంగలు కాబట్టి నేను మీతో విభేదిస్తూనే ఉంటాను. కానీ మిమ్మల్ని బకరాలు చేసి మీ సబ్స్క్రైబర్లు కూడా వీడి వైపు తిప్పుకుంటున్నాడు, వీడి చేతిలో మీరు స్కేప్ గోట్స్ కావద్దు, బకరాలు కావద్దు. ఓకే వీడి నాటకాలు మీకు తెలియదు, వీడు ఎప్పుడైతే ఇరుక్కుంటాడో అప్పుడే సింపతి డ్రామా ప్లే చేస్తాడు. మీరు చూస్తూ ఉండండి, ఇంకేదైనా బయటకు వచ్చిందనుకో నాకు గుండె నొప్పి వస్తుందని హాస్పిటల్లో చేరతాడు, లేకపోతే నాకు పలానా అని హాస్పిటల్లో జాయిన్ అవుతాడు, యాక్సిడెంట్ డ్రామా ప్లే చేస్తాడు. వీడి సింపతి డ్రామాలు మీకు తెలియదు, ఎలా వీలుంటే అలా సింపతి క్రియేట్ చేస్తుంటాడు, అది వీడి మనస్తత్వం. ఎప్పుడైతే వీడి గురించి ఒకటి బయటకు వస్తుందో వెంటనే సింపతి ప్లే చేస్తాడు, వీడు సింపతి డ్రామా ప్లే చేస్తాడు, అది మర్చిపోయేదానికి. అలా వీడు వీడియో పెట్టి ఆ వీడియోలో వీడి ఛానల్ అంట, ఈ డంప్ యార్డ్ ఛానల్ అంట నేను హ్యాక్ చేశానంట. ఎందుకు వీడు ఈ హ్యాకింగ్ డ్రామా ప్లే చేస్తున్నాడు, ఈ హ్యాకింగ్ అని సింపతి క్రియేట్ చేశాడు అంటే ఎంత పెద్ద ప్లాన్ వేశాడు అంటే వీడు కేవలం ఒక్క ఛానల్లో అడుక్కు తినడం సరిపోక
ఫండింగ్ ఆగిపోయింది, డబ్బు రావట్లేదు వీడికి, అందరూ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప డబ్బు ఇవ్వట్లేదు వీడికి. కాబట్టి డబ్బు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎవరికో 5,000 ఇచ్చినట్టుగా ఫోటో తీసి అక్కడ పెడుతున్నాడు, అంటే మిగతా వాళ్ళు ఇస్తారనేటట్టుగా. మ్యాక్సిమం ఫండింగ్ ఆగిపోయింది వీడికి. ప్రవీణ్ పగడాల గారు మరణించినప్పుడు కొత్తలో వచ్చిన ఫండింగ్ ఇప్పుడు లేదు, మొత్తం ఆగిపోయింది, చాలా మట్టుకు ఆగిపోయింది. ఏదో అవసరాలు గడవడానికి వస్తుంది తప్ప మొత్తానికి ఫండింగ్ ఆగిపోయింది. చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు వీడిని. కాబట్టి వీడు ఏం చేస్తాడంటే హ్యాకింగ్ అనే సింపతి క్రియేట్ చేసుకొని ఎంత దారుణంగా అడుకోవడానికి వీడు తెరదీశాడు అంటే, జస్ట్ మీరు వినండి, వీడి నోటితో వీడే చెప్తాడు. ఈ హ్యాకింగ్ అయిన తర్వాత వీడు ఎంత పెద్ద ప్లాన్ వేశాడు చూడండి. ఇక ఎప్పుడు ఇలాంటి జరగకూడదని ప్రార్థన చేయండి. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఇదే ప్రాముఖ్యం. ఎప్పటికైనా ఈ ఛానల్ కి రిస్క్ ఉంటది అని ఇప్పుడు ఎవరైతే ఈ ఛానల్ ని మనకు రికవర్ చేసి ఇచ్చారో ఆయన చెప్పారు. ఈ ఛానల్ ఎప్పటికైనా రిస్క్ లో ఉంటుంది సార్, కాబట్టి మీరు సేఫ్ జోన్ లో ఒక 2-3 ఛానల్స్ పెట్టుకోండి అని చెప్పారు. నిన్ననే కొత్త ఛానల్స్ 3 మనం క్రియేట్ చేశాం. ఆ 3 ఛానల్స్ ఈ ఛానల్ ఎప్పుడైనా హ్యాక్ అవుతుందంట, కాబట్టి ఇంకా మీరు 2-3 ఛానల్స్ క్రియేట్ చేసి పెట్టుకోండి అని అన్నాడంట. ఏది ఈయన చెప్పేటువంటి ఈ బైబిల్ టీచింగ్ కానీ, ఈ సువార్త కానీ, ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ, ఈ సబ్జెక్ట్ అంతా పోతా సార్ మీరు మాట్లాడిందంతా, కాబట్టి మీరు ఎక్స్ట్రా ఛానల్స్ పెట్టుకోండి అని చెప్పాడంట. ఈయన మాట్లాడే వీడియోలు ఇంకా మనకు దొరకవు, ఆ కంటెంట్ ఎక్కడ దొరకదు. గూగుల్ పేలు, ఫోన్పేలు, అకౌంట్ నెంబర్లు, క్యూఆర్ కోడ్లు, ఇలా డబ్బు ఇవ్వండి అని అడుగు తినేటువంటి కంటెంట్ అనేది ఇక మనకు దొరకదు. ఈ ఛానల్ పోతే ఇంకెక్కడ దొరకదు. ఒరే సామి, ఇలా యూట్యూబ్లో అడుగు తినే వాళ్ళకు యూట్యూబ్ నిండా ఉన్నారా సామి, నీ ఛానల్ పోయినా నీ ప్లేస్లో అడుగు తినే వాళ్ళంతా ఉన్నారా నాయన. అది వీడి ఛానల్ పోతే ఇక ఏదో ప్రపంచానికి నష్టం వాటిల్లినట్టు. ఒరే ఒక్కటైనా బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక్క వీడియో అయినా ఉందరా అనేది, అంత కుక్క మొరిగినట్టు మొరగడం, అడుగు తినడం తప్ప ఏమైనా ఉందరా చెప్పురా. ఈ ఛానల్ పోతేనంట చాలా ప్రమాదంలో ఓడిపోతుంది క్రైస్తవ ప్రపంచము. కాబట్టి 2-3 ఛానల్స్ తయారు చేసుకొని చెప్పాడంట ఆయన, ఏది రికవర్ చేసిన ఆయన. అందుకని ఈయన వెంటనే 3 ఛానల్స్ క్రియేట్ చేశాడంట. ఆ 3 ఛానల్స్ పేరు చూడండి, మీకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. ఆ 3 ఛానల్స్ ఏంటో చూడండి. ఆ పేర్లు అంటే వీడు భవిష్యత్తులో ఎలా అడుగు తినబోతున్నాడో ఆ పేర్లు చెప్తాయి. ప్రస్తుతానికి వీడు అడుగు తిన్న విధానం డిఫరెంట్, ఇప్పుడు అడుగు తినే విధానం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్ బెగ్గింగ్కి తెరదీస్తున్నాడు. ఈ పేర్లు చూడండి, ఆ 3 ఛానల్స్ ఏంటో ఆయన చెప్పారు. ఈ ఛానల్ ఎప్పటికైనా రిస్క్ లో ఉంటుంది సార్, కాబట్టి మీరు సేఫ్ జోన్ లో ఒక 2-3 ఛానల్స్ పెట్టుకోండి అని చెప్పారు. నిన్ననే కొత్త ఛానల్స్ 3 మనం క్రియేట్ చేశాం. ఆ 3 ఛానల్స్ మీకు ఇప్పుడు నేను చెప్తాను, ఈ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఖచ్చితంగా ఆ 3 ఛానల్స్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ రేపటి రోజున మరలా ఈ ఛానల్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అయినా ఇంపాక్ట్ అయినా పడి రిస్క్ లో పడితే సేఫ్ జోన్ గా మరలా ఒక 3 ఛానల్స్ పెట్టుకుంటున్నాం. సిపిఎఫ్ ఫర్ క్రైస్ట్ ఒకటి, సిపిఎఫ్ అభిషా ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి, సిపిఎఫ్ లెనిషా హెల్పింగ్ హ్యాండ్స్ ఒకటి. ఈ 3 ఛానల్స్ నిన్ననే స్టార్ట్ చేశాము. ఒక్కొక్కటిగా ఇప్పుడే కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, ఆ ఛానల్స్ ఏంటంట నాయన, అసలు నేను చాలా మందిని అడుక్కు తినే వాళ్ళు చూశాను, అంటే మరి దిగజారి అడుక్కున్న వాళ్ళు కూడా చూశాను. ఇలాంటి అడుక్కు తినేవాడిని ఇప్పటి వరకు నేను చూడలేదబ్బా. అసలు ఇంతకంటే ఇక అడుక్కు తినే దాంట్లో దిగజారుడు ఉండదు అనుకుంటున్నానా, అంతకు మించి దిగజారిపోతున్నాడు వీడు. అసలు అడుక్కు తినే దాంట్లో ఇన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయని, ఒరే నాయన, గుడిమెట్ల దగ్గర అడుక్కు తినే వాళ్ళు కూడా ఉండవు, అసలు ఆ ఐడియాస్ రావు. అసలు వాళ్ళకేం తెలుసు, వాళ్ళు సంప్రదాయబద్ధంగా అడుక్కుంటున్నారు. ఒరే ఎంత అడుక్కు తినే బుద్ధి వీడిది. చూడండి, వీడు పెట్టిన ఛానల్స్ పేరు చూడండి, సిపిఎఫ్ ఫర్ క్రైస్ట్ అంట. అందులో ఏముంటాయంట, పవర్ఫుల్ సర్మన్స్. ఒరే పవర్ఫుల్ సర్మన్స్ అంటే కుక్క గరిచినట్టు అరవడం కాదురా సాయం. పవర్ఫుల్ సర్మన్ అంటే లేఖనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎప్పుడైనా లేఖనాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారా? ఒక్క వచనాన్ని తీసుకుని కుక్క మొరిగినట్టుగా మొరగడం తప్ప. పవర్ఫుల్ సర్మన్స్, గాస్పుల్ మీటింగ్స్ అండ్ స్పిరిచువల్ మెసేజెస్ బై అభినయ్ దర్శన్. స్పిరిచువల్ మెసేజెస్ బై అభినయ్ దర్శన్ అంటే ఇంతకు మించిన జోక్ ఉంటుందిరా ప్రపంచంలో. అభినయ్ దర్శన్ స్పిరిచువాలిటీకి నీకు ఏమైనా సంబంధమా? స్పిరిచువల్ మెసేజ్ బై అభినయ్ దర్శన్ అంటే నీకు స్పిరిచువాలిటీకి ఏమైనా సంబంధమా? సిపిఎఫ్ ఫర్ క్రైస్ట్ అంట ఇంకో ఛానల్. దాంట్లో పవర్ఫుల్ సర్మన్స్, గాస్పుల్ మీటింగ్స్ అండ్ స్పిరిచువల్ మెసేజ్ బై అభినయ్ దర్శన్. నీ స్పిరిచువాలిటీ ఏంటో ఇప్పటికే క్రైస్తవ ప్రపంచం, క్రైస్తవేతర ప్రపంచం అందరూ చూస్తున్నారు కదా. నీ స్పిరిచువాలిటీ ఏ రేంజ్లో ఉంటుందో. ఇక రెండో ఛానల్ చూడండి, సిపిఎఫ్ లెనిషా హెల్పింగ్ హ్యాండ్స్ అంట.
హెల్పింగ్ హ్యాండ్స్. ఏమైనా గుర్తొచ్చిందా హెల్పింగ్ హ్యాండ్స్ అంటే? వీకేఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉందే. ఈ హెల్పింగ్ హ్యాండ్లు వచ్చాయి చూసారా మీరు, ఈ అజయ్ బాబు కానీ హనీ జాన్సన్ కానీ వీకేఆర్ కానీ, ఆ మధ్యకాలంలో హెల్పింగ్ హ్యాండ్స్ బాగా తిరిగాయి. ఇప్పుడు మరలా వచ్చాడు హెల్పింగ్ హ్యాండ్స్ అని. హనీ జాన్సన్ దుకాణం బంద్ అయింది, వీకేఆర్ దుకాణం బంద్ అయింది, అజయ్ బాబు దుకాణం బంద్ అయింది. ఇప్పుడు మరలా హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ఈ అభినయ్ దర్శన్ స్టార్ట్ చేశాడు. ఏదంట సిపిఎఫ్ లెనిషా హెల్పింగ్ హ్యాండ్స్. బహుశా వీడి కూతురు పేరేమో అది, లెనిషా అనే అమ్మాయి. అందులో ఏముంటుందంట, రీచింగ్ ద పూర్, సిక్ అండ్ నీడీ విత్ ప్రాక్టికల్ సపోర్ట్ అండ్ క్రైస్ట్ లవ్ అంట. అర్థమైందా? ఒరే అభినయ్ దర్శన్, నీకు మీ నాన్న సంపాదించి లేకపోతే మీ మమ్మీ సంపాదించి మీ వారసత్వంగా ఏదైనా డబ్బు వచ్చుంటే, ఆస్తి వచ్చుంటే, ఒరే అప్పుడు హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టి నువ్వు సహాయం చేయరా. కానీ హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో పెట్టి ఒక 5,000 ఎవరికో ఇచ్చినట్టుగా ఫోటో పెట్టి ఆ కింద డబ్బు అడుక్కు తిని, అలా కాదురా హెల్పింగ్ హ్యాండ్స్ అనేది రన్ చేయాల్సింది. క్రైస్తవ ప్రపంచమా జాగ్రత్తగా విను. ఎవడైనా హెల్పింగ్ హ్యాండ్స్ అని కానీ, ఆర్ఫనేజ్ అని కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ అని కానీ, హాస్పిటల్ అని కానీ, దేవుడు ప్రేమ చూపెడదామని కానీ, అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని కానీ, దుప్పట్లు పంపిణీ చేస్తున్నామని కానీ, ఇలాంటి పెడితే కనుక మోసపోవద్దు, వాళ్ళకి డబ్బు పంపించొద్దు. వాళ్ళు జస్ట్ మిమ్మల్ని అడుక్కు తినడానికి, మీ డబ్బు రాబట్టడానికే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. గతంలో హనీ జాన్సన్ చేసింది అదే, వీకేఆర్ చేసింది అదే, అజయ్ బాబు చేసింది అదే. వీళ్ళు సంపాదించిన సంపాదన మీకు తెలిస్తే కళ్ళు తిరిగి కింద పడతారు. ఇక్కడే అంత దారుణంగా అంత దోచుకున్నారు మిమ్మల్ని. మీకు తెలియదు. మీరేంటి, నేను 5,000 ఇస్తున్నా, 5,000 ఏ పాటిది, నేను 10,000 ఇస్తున్నా ఏ పాటిది అనుకుంటున్నారు కదా. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఫారిన్ నుంచి వీళ్ళకి వచ్చిన ఫండ్ అంతా ఇంత కాదు, అంతా ఇంత కాదు. ఒకసారి వెళ్ళి చూడండి, వీకేఆర్ కట్టినటువంటి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, ఆర్ఫనేజ్ కానీ ఒకసారి వెళ్ళి చూడండి ఎన్ని అంతస్తులు కట్టాడో, ఎంత అద్భుతంగా కట్టాడో. అవి మీరేమనుకున్నారు, ఆ వ్యక్తి జిడ్డు ముఖం వేసుకొని కెమెరాలో అలా మాట్లాడుతుంటే, బేదగా పేద పలుకులు పలుకుతుంటే మీరు ఏదో అనుకొని డబ్బు పంపించారు కదా. వెళ్ళి చూడండి స్పాట్లోకి ఎంత సంపాదించి పడేస్తాడు. ఆ వ్యక్తి దగ్గర ఉన్న వస్తువులు ఏంటి, ఆ ఫెసిలిటీస్ ఏంటి, ఆ వ్యక్తి కట్టినటువంటి బిల్డింగ్లు ఏంటి. ఊరకే వచ్చింది కాదు అదంతా. జస్ట్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేశాడు. అక్కడ సాయం చేస్తున్నా, ఇక్కడ సాయం చేస్తున్నా, హెల్పింగ్ హ్యాండ్స్ అది ఇదని చెప్పి మొత్తం సంపాదించాడు కదా. వీకేఆర్ శకం అయిపోయింది, హనీ జాన్సన్ శకం అయిపోయింది, అజయ్ బాబు శకం అయిపోయింది. ఇప్పుడు అభినయ్ దర్శన్ వచ్చాడు. సిపిఎఫ్ లెనిషా హెల్పింగ్ హ్యాండ్స్ అంట. కింద ఏమని రాశాడు, రీచింగ్ ద పూర్, సిక్ అండ్ నీడీ విత్ ప్రాక్టికల్ సపోర్ట్. ప్రాక్టికల్ సపోర్ట్ అంటే ఏమనుకుంటున్నారు, మీరు డబ్బు నాకు ఇస్తే నేను పోయి వాళ్ళకి ఇస్తా అని. మీరు 5 లక్షలు ఇచ్చారనుకో, వీడిచ్చేది 5,000. మీరు 5 లక్షలు ఇస్తే వీడిచ్చేది 5,000. అది కూడా ఫోటో కోసం మాత్రమే. మీకు తెలియదు మీరు ఎంత ఇస్తున్నారో, వీడు ఎంత అక్కడ చూపెడుతున్నాడు అన్నది. నేను ఇచ్చిన 5,000 అక్కడ ఇచ్చాడని మీరు అనుకుంటున్నాను. నేను ఎప్పుడో చెప్పాను నేను. నమ్మారా? నమ్మలే. ఇన్ని రోజుల తర్వాత ఇవన్నీ బయటకు వస్తున్నాయి. వీడు మరలా హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ముందుకొచ్చాడు. తర్వాత ఇంకో ఛానల్ చూడండి, సిపిఎఫ్ అభిషా ఓల్డ్ ఏజ్ హోమ్ అంట. మరి నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందారా? మీ అమ్మ నాన్న ఏమైనా సంపాదించారా? నీ దగ్గర డబ్బు లేకుండా అడుక్కు తిని నువ్వేంది ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడం, నువ్వేంది ఈ హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టడం. కింద చూడండి ఏం రాశాడో, ప్రొవైడింగ్ లవ్, కేర్ అండ్ షెల్టర్ టు ద ఎల్డర్లీ త్రూ అవర్ ఫెయిత్ బేస్డ్ హోమ్ అంట. సరే, 2 కూతురు ఉన్నారు కాబట్టి లెనిషా అని అభిషా అని మొత్తాన్ని పెట్టావు కదా అభినయ్ దర్శన్. ఇప్పుడు ఏం చేస్తావంటే, ఆ అమ్మతేజ ఉన్నాడే నీ ఛానల్కి హెల్ప్ చేశాడు కదా, అమ్మతేజ ఆ బ్లెస్సీ తేజ ఉన్నారు కదా, ఒకసారి వాళ్ళు కాల్ చేసి, లేకపోతే మీరిద్దరే, నువ్వు తర్వాత సుప్రియ అనుకుంటా కదా, మీ వైఫ్ పేరు సుప్రియ గారు మీరు ఇద్దరు వెళ్ళి అమ్మతేజ దగ్గరికి నెత్తిని చేపెట్టుకొని ప్రార్థన చేయించుకొని చెరొక అరటిపండు తెచ్చుకోండి. అమ్మతేజ ప్రార్థన చేసిన అరటిపండు నీకొకటి ఆవిడకొకటి, ఒకటి సరిపోతుందా 2 కావాలన్నా? ఓకే, 2 చెరొకటి తీసుకోండి. ఒకటి ఎందుకులే మనం లాటరీ వేయడం, 2 తీసుకోండి. చెరొక అరటిపండు తీసుకోండి, ప్రార్థన చేసిన అరటిపండు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 2 కూతురు పుట్టారు కాబట్టి, లెనిషా హెల్పింగ్ హ్యాండ్స్, అభిషా ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టావు. ఇంకిద్దరు పుడితే ఇంకా అద్భుతం కదా. ఇంకా ఇంకొకటి చారిటబుల్ ట్రస్ట్, మెమోరియల్ హాస్పిటల్, లేకపోతే ఉంటాయి కదా. ఓల్డ్ ఏజ్ హోమ్ అయిపోయింది, ఆర్ఫనేజ్ ఒకటి మిస్ అయింది. ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టావు, హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టావు, ఇప్పుడు ఆర్ఫనేజ్ ఒకటి ఉంది, ఆర్ఫనేజ్ ఒకటి పెట్టు. తర్వాత మెమోరియల్ హాస్పిటల్ ఏదైనా ఒకటి పెట్టు, లేకపోతే చారిటబుల్ ట్రస్ట్ పెట్టు. ఒక 3 ఉన్నాయి ఇంకా మిగిలిపోయి, చారిటబుల్ ట్రస్ట్, ఆర్ఫనేజ్, ఇంకొకటి మెమోరియల్ హాస్పిటల్. 3 అరటిపండ్లు తెచ్చుకోండి. అమ్మతేజ దగ్గరికి వెళ్ళి 3 అరటిపండ్లు, ప్రార్థన చేసిన అరటిపండ్లు 3 తెచ్చుకోండి. లేకపోతే కనుక ఈ హైదరాబాద్లో ఉన్నావు కదా, అక్కడే శ్యామ్ కిషోర్ ఉంటాడు,
ఇక్కడ 2 అరటి పండ్లు తీసుకొని అక్కడ ఒక యాపిల్ పండు తీసుకోండి. ప్రార్థన చేసిన యాపిల్ పండు ఇస్తాడు ఆ వ్యక్తి. ఓకే, ప్రార్థన చేసిన యాపిల్ పండు, ఈ 2 అరటి పండ్లు తీసుకుంటే 3 పుడతారు. పిల్లలు లేరు కదా, మీకు సుప్రియాకి లేరు కదా. కాబట్టి ప్రార్థన చేసిన అరటి పళ్ళు, ప్రార్థన చేసిన యాపిల్ పండు తీసుకో, 3 పిల్లలు పుడతారు. అప్పుడు తర్వాత ఏం చేస్తాడు, ఇప్పుడు లెనీషా హెల్పింగ్ హ్యాండ్స్ వచ్చింది, అభిషా ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చింది, తర్వాత 3 పుడతారు కదా. ఆ 3 ఏం చేస్తా అంటే, ఒక పిల్లకి చారిటబుల్ ట్రస్ట్, ఒక పిల్లకి ఏం చేస్తావు అబ్బా ఇది మెమోరియల్ హాస్పిటల్, ఇంకో పిల్లకి ఆర్ఫనేజ్, మొత్తం 5. ఈ పని చేయి. అసలు నీ ఛానల్ రికవర్ చేయడానికి బ్లెస్సీ తేజ రాత్రంతా సిస్టమ్ దగ్గర కూర్చొని ఏ పని లేకుండా ఇంత కష్టపడిందంటే, ఇక నీ మీద, నీ మినిస్ట్రీ మీద ఎంత నమ్మకం ఉంటే, అది దేవుని ప్రేమ ఉంటే అలా చేసింది. కాబట్టి ఏం చేస్తావంటే నువ్వు, ఇక ఆవిడ స్పెషల్ ప్రేయర్ చేస్తుంది అరటి పండుకి. అసలు నీ ఛానల్ రికవరీ కావడానికి ఈ రేంజ్లో సిస్టమ్ దగ్గర పనిచేసిందంటే, ఇక నీకు పిల్లలు కావాలి అంటే ఆ అరటి పండుకు తను చేసే ప్రార్థన మామూలుగా ఉండదు. చాలా స్పెషల్ ప్రేయర్ చేస్తా, ప్రత్యేకమైన ప్రార్థన చేస్తా, వీరుంటే ఉపవాస ప్రార్థన కూడా చేసి మొత్తానికి ఒక అరటి పండు ఆవిడ, ఒక అరటి పండు ఆయన, ఇక శ్యామ్ కిషోర్ ఒక యాపిల్ మొత్తానికి ఇస్తారు. 3 పిల్లలు పుడితే ఆర్ఫనేజ్, మెమోరియల్ హాస్పిటల్, లేకపోతే చారిటబుల్ ట్రస్ట్ 3 పెట్టండి, సంపాదన బాగుంటుంది. ఎరా బెగ్గర్, నేను నీ ఛానల్ హ్యాక్ చేశాను. ఒరే అది డస్ట్బిన్ కంటే దరిద్రమైన ఛానల్ అది, దాన్ని కన్నెత్తి కూడా చూడను నేను. నీకు కూడా తెలుసు అది జాన్ పాల్ ఏంటి, జాన్ పాల్ క్యారెక్టర్ ఏంటి తెలుసు. కాకపోతే జాన్ పాల్ని ఇలా ప్రస్తావించి జాన్ పాల్ని శత్రువులాగా చూపెడితే, శత్రువుకు శత్రువు మన స్నేహితుడు, శత్రువుకు శత్రువు మన స్నేహితుడు అనే ఫార్ములా పాటించి జాన్ పాల్ అందరి మీద మాట్లాడతాడు కదా. ఇప్పుడు జాన్ పాల్ మీద మనం మాట్లాడితే జాన్ పాల్ వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా వచ్చి మన లెనీషా హెల్పింగ్ హ్యాండ్స్ని, అభిషా ఓల్డ్ ఏజ్ హోమ్ని, సిపిఎఫ్ ఫర్ క్రైస్ట్ని, ఇప్పుడు సిపిఎఫ్ టీవీని, ఈ అభినయ దర్శన్ ఛానల్ని, వీటన్నిటిని సబ్స్క్రైబ్ చేస్తారు. అలా కొత్తగా వచ్చిన గొర్రెలు మనం పెట్టిన గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నంబర్లకి, క్యూఆర్ కోడ్లకి ఒక్కొక్కరు 5,000 10,000 చేసినా మనకు డోకా ఉండదు, మనం వేసే డ్రామాలకు డోకా ఉండదు అనే ఉద్దేశంతో నువ్వు చేసిన డ్రామా, హ్యాకింగ్ డ్రామా. ఈ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ పైన దేవుడికి తెలుసు. తెలియదు ఎవరికి అంటే నీ మాట ఇంకా నమ్మి నీకు డబ్బులు పంపిస్తున్న ఈ గొర్రెలకే తెలియదు ఇదంతా. అభినయ్ దర్శన్, ఈ వీడియో ముఖంగా నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎంత నీచానికి దిగజారిపోయి ఉన్నావు, ఎంత భయంకరమైన మనస్తత్వం నీదన్నది దేవుడికి తెలుసు కదా. నీ మంచిని కోరి చెబుతున్నా, పశ్చాత్తాపడు, జీవితాన్ని మార్చుకో, దేవుని ఉగ్రతకు లోను కావద్దు.